ఏమైనా అనండి. మనిషి నాగరికతతో తన రాక్షసపు అంతర్గత ఛాయను అణిచివేస్తూ ఉంటాడు. అలానే నిజ జీవితంలో చెయ్యలేని, సాధించలేని పనులు మనిషికి చాలానే ఉన్నాయి. అన్నింటికీ నిదర్శనగా ఒక చీకటి గదిలో ప్రక్కన ఎవరున్నారనేది తెలియకుండా ఒక అనామకుడిగా తెరమీద ప్రదర్శనమవుతున్న చిత్రంలోని పాత్రల్లో తనను తాను చూసుకుని అందులో లీనమైపోయి ఆ పాత్రలు చేసే విన్యాసాలతో సాధించే గెలుపులతో తృప్తి చెందడం, అలానే లోనున్న రాక్షసుడిని తాత్కాలికంగా అప్పుడప్పుడు పోషించడం కోసమే చిత్రాలు. నేను చేయలేని పోరాటాలను చిత్రాల్లో చూసి తృప్తి చెందుతాను. అలాంటి నేను చూసిన పోరాట చిత్రాలు అందులోని రకాలు చాలానే ఎక్కువ. కాని నాలాంటి ప్రేక్షకుడికి కూడా వెన్నులో వణుకు పుట్టించడమే కాకుండా ఆ వణుకును కొనసాగిస్తూ ఇంకా పెంచుతూ వెళ్లే చిత్రం మాత్రం కిల్. కిల్ చిత్ర ట్రైలర్లోనే ఇలా ఉంటుందని మనకు చూపించేశారు. నా విశ్లేషణలో కూడా నేను చెప్పాను. కాని ఈ చిత్రం చూసి అనుభవించడం ఇంకొక ఎత్తు. ఈ చిత్ర బృందాన్ని మొత్తం అభినందనతో ముంచెత్తేయాలి. ఒక మర్చిపోలేని అనుభూతినిచ్చారు. ఇది సున్నితమైన మనస్కులకైతే మాత్రం కాదు. ఇది పూర్తిగా పోరాట శైలి చిత్రం కాబట్టి ఇందులో ప్రేమ సన్నివేశాలను క్లుప్తంగా కథానాయకుడు కథానాయికకి మధ్య ఉన్న అనుబంధం నిజమే అని తెలిసేంతసేపు మాత్రమే పెట్టి పూర్తిగా పోరాటాల మీద దృష్టి పెట్టేశారు. ఈ చిత్రంలో స్పాయిలర్స్కు భయమే లేదు. నేను చిత్ర ట్రైలర్ విశ్లేషణలో హీరోయిజంని ఇంకా పెంచేందుకు ఈ రైలు సంఘర్షణ కేవలం వ్యక్తిగత కారణాల కోసమే కాకుండా ఏదో దేశాన్ని కాపాడే అంశం కూడా పెట్టి చిత్రాన్ని ఇంకా పెద్దది చేస్తారేమో అన్న ఆలోచనను పంచుకున్నాను. అది తప్పితే మిగతా కథ అంచనా అంతా అదే. దుండగులు రైలెక్కి దోపిడీకి పాల్పడుతూ కథానాయకి అందులో భాగమైపోయి తన మీద దాడి జరిగిన తర్వాత కథానాయకుడు ఎలా రాక్షసుడిగా మారి రాక్షస సంహారం చేస్తారన్నదే కథనం. ఈ చిత్ర నిడివిడి 1:45 మాత్రమే. కావున దుండుగులకు అలానే కథానాయకుడు అతనితో పాటు తనకు సాయం చేసే వాళ్ళ మధ్య చూపించిన పోరాటం ఆగమ్యగోచరంగా మారింది. అంటే ఇక్కడ గెలుపోటములకు తావే లేకుండా రక్తతర్పణమిచ్చే యుద్ధమైంది. ఇలాంటి చిత్రాలు మనకు మామూలుగా ప్రతినాయకులను క్రూర మృగాలుగా లాగా చూపించి వాళ్లను పోరాటంలో చంపిన చిత్రంలోనే ఏ పాత్ర పెద్దగా పట్టించుకోదు. వాళ్ళ తరపున ఎలాంటి దృష్టి ఉండదు. కాని ఈ చిత్రంలో మాత్రం వాళ్ళు నరరూప రాక్షసులైన వాళ్ళ మధ్య కూడా మానవ సంబంధాలుంటాయి. వాళ్ళలో ఎవరు చనిపోయినా తన పేరును పలికే చుట్టమో బంధువైన తోడు తన కోసం విలపించేది కొత్తగా చూస్తాము. అలానే కథానాయకుడు తన ప్రేయసిని తన కుటుంబాన్ని కాపాడే ప్రక్రియలో ప్రతినాయకులను పోరాడుతున్నా వారికి ప్రాణహాని జరగకుండా జాగ్రత్త పడుతున్నా తన తోటి సహాయ సంరక్షకుడు ఒక దుండుగుడుని చంపవలసి వస్తుంది. దుండగులు ముందుగానే ఒక రైలు రక్షక భటుడిని మొదటే చంపినా అది ఎవరికీ తెలియని హత్య. కాని దుండుగులలో ఒకటి చావు పోరాటంలో అందరూ చూస్తుండగా జరిగిన సంఘటన. ఇక అక్కడి నుంచి చిత్ర కథనం రక్తకాంక్షతో నరరూప రాక్షసులుగా దుండగులు ముందుకు సాగగా ఇంకా కథానాయకుడు చంపాలని కాకుండా ఓడించాలనే ఆలోచనతోనే పోరాడుతూ ఉంటాడు. ఇక ట్రైలర్లో చూపించిన విధంగానే తన ప్రేయసి మీద దాడిని చూసి తను అన్నీ కోల్పోయిన బాధతో తనలో మానవత్వం నశించి తన ప్రతిదాడితో తన ప్రేయసికి రక్తతర్పణం చేయాలన్న దృఢ సంకల్పంతో పోరాడుతాడు. నేను తన ఈ ప్రతిఘటనను చూసి నేను అనుభవించిన వెన్నులో వణుకును ఎలా వర్ణించాలా అని చాలా గంటలు ఈ విశ్లేషణ వ్రాయడం వాయిదా వేస్తుండగా తట్టింది. మన గురూజీ మాటల మాంత్రికుడు వీరరాఘవరెడ్డి అయిన తారక్ గారి చేత చెప్పించిన ఆ సంభాషణ ఏదైతే ఉందో ఒకసారి చెప్పుకుందాం. మీరెత్తుకొచ్చిన అమ్మి నాకు కావాల్సిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు ఒక మగాడు ఆడదాన్ని చెరిచేది వినుంటారు, కానీ ఇప్పుడు ఒక మగాడిని చెరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఇయాల నుంచి మీ పళ్ళలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవరిచినా, ఏ చెట్టు మీద పిట్టలేచినా అది మహానంది గారి వీరరాఘవరెడ్డి కత్తివాదరాలికిడే. మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాలు పట్టి వేడేంత వరకు హింసించి చంపుతా. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరకు మీరు కోరుకునేది కూడా చావే అని చెప్పగా బ్రహ్మాజీ పాత్ర చావు గనక గొంతుంటే నే ఉంటాదా అని చెప్తాడు. అలా చావు గనక రూపముంటే ఈ చిత్రంలోని కథానాయకుడిలా ఉంటుంది. ఆ దుండగులకు చెప్పకుండానే ఈ సంభాషణలో చెప్పింది చేసి చూపించాడు. అదే వాళ్ళని భయపెట్టింది చావు, వెంటాడింది కూడా చావే, ఇక వాళ్ళు పోరాడి కోరుకుంది కూడా చావే. ముందుగా చెప్పినట్లు ఇంత జరుగుతుంటే దొంగల ముఠాలో అందరూ తన వాళ్లను కథానాయకుని చేతిలో దారుణంగా చనిపోతుంటే వాళ్ళ కోసం విలుపిస్తుంటే
మనకు వాళ్ళ మీద కాస్తో కూస్తో సానుభూతి కలిగేలా దర్శకుడు కథనం నడిపాడు. కావున భావోద్వేగ ఉద్రేకాలు ఇరువైపులా బలంగా కలిగేలా చేస్తుంది. ఇందులో అందరూ నటీనటులు అద్భుతంగా చేశారు. ప్రతి దుండుగా అనుచరుడు, కథానాయిక కుటుంబ సభ్యులు, కథానాయికి, ప్రధాన ప్రతినాయకుడు తండ్రి, కథానాయకుడి సహచరుడైన స్నేహితుడు, అలానే ప్రధాన ప్రతినాయకుడు, మరీ ముఖ్యంగా కథానాయకుడు రెప్పపాటు కూడా విరామం తీసుకోకుండా రక్త ప్రవాహాన్ని సృష్టిస్తూ భయంకర ఉద్వేగపూరితంగా విచక్షణ లేని హింసతో వెన్నులో వణుకు పుట్టేలా చేసే చిత్రం ఇది. పొరపాటును కూడా పిల్లల్ని తీసుకువెళ్లే చిత్రం కాదిది. కానీ పోరాట చిత్రశైలి చిత్రాలను కోరుకునే వాళ్ళకు మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువ అనుభూతినిస్తుంది. ఇంకొక చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు తేట తెలుగులోని విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.